వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 మోడల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. సాంప్రదాయ వ్యవసాయానికి సాంకేతిక జోడించి అధిక దిగుబడులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మర్లపాలెం తోట్లపాలెం గ్రామం నవదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట. ముమ్మడివరం మండలం మర్లపాలెం పంచాయతీ తోట్లపాలెం గ్రామంలో శ్రీ నవదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమం కాళ్ళకూరి కామేశ్వరమ్మచే శాస్త్రోక్తంగా నిర్వహించగా విత్తనాల పురుషోత్తం పర్యవేక్షణలో ప్రతిష్ట ఏర్పాటు గావించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆడపడుచులకు అమ్మవారి ప్రసాదంగా ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందించారు. ఈ కార్యక్రమం గ్రామస్తులు భక్తులు హైదరాబాద్, ముంబై, కాకినాడ, విశాఖపట్నం ఇతర రాష్ట్రాల నుండి ఈ ఊరి ఆడపడుచులు కోడళ్లు వారి యొక్క సహాయ సహకారాలతో ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి, ఆధ్యాత్మిక సేవకులు పొత్తూరి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏ మైండ్ ఉందా బావా నీకేమైనా? అమ్మవారి నామాలు చెప్పుకుంటూ వెళ్దాం. అందరూ శ్రీమాత్రే నమః అనుకుంటారండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ముందుకు వెళదాం. శ్రీమాత్రే నమః అనుకుంటారండి. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ రావాలి. రండమ్మా, ముందుకు పదండి, ముందుకు పదండి. ముందుకు ఆలయం ఉంది. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటారండి. ముందుకు నడవాలి, ముందుకు ఆలయం నడవండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం మంతని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలాన్ని అధికారికంగా జయంతి జరుపుకోవడానికి ఎంపిక చేసింది. తండా నాయకుడి ఆధ్వర్యంలో అన్ని తండాలకు చెందిన లంబాడీలు సాంప్రదాయ పద్ధతిలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ శ్రీ సంత్ సేవలాల్ గొప్ప ఆధ్యాత్మికవేత్త, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు. ఆయన ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద గోపీనాయక్, లంబాడ కుల పెద్దలు పర్తి నాయక్, ధన్సింగ్, రాజారాం నాయక్, నవరాం నాయక్, వంశీరాజ్, మంగు నాయక్, రూబిన్, భాస్కర్ నాయక్, పక్కల సడవలి, సుగుణాకర్ రావు, సుజాత, భక్తులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి మన రాష్ట్ర ప్రభుత్వం మన ఉద్యోగస్తులందరికీ ఇదే సంవత్సరం మొట్టమొదటిసారి మనందరికి సెలవు ఇచ్చింది. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం అందరూ. మన మంత్రిని కాన్ఫరెన్స్ ఆర్డీఓ గారు 2 రోజుల ముందు ఫోన్ చేసి మరి కాన్ఫరెన్స్ ఎక్కడ పెడదాం శ్రీనివాస్ నాకు ఫోన్ చేస్తే, సార్ మా మహాముత్తారం మండలంలో తాండాలు ఎక్కువ ఉంటాయి సార్,
మహమ్మూద్ సెలెక్ట్ చేయండి మంత్రి కాన్ఫరెన్స్ తరఫున. మేము అందరం మీకు రుణపడి ఉంటాం సార్ అని మంత్రి నాయుడు గారి సుధా మనం కృతజ్ఞతలు చెప్తాం. ఈ మహారాజ్ శ్రీ శ్రీ సంతు సేవలాల్ 86 జయంతి సందర్భంగా అంటే మీ 286 అంటేగా మీరు అర్థం చేసుకోరు. ఆయన ఏంటంటే హైదరాబాద్ నుండి బాంబాయి నుండి ఆయన వై వాంట్ జస్టిస్ యు వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ డిటిపి ఎమ్మెల్సీ చిరంజీవిరావు రాజీనామా చేయాలంటూ ఆందోళనకు దిగిన గ్రూప్ 2 అభ్యర్థులు. పాలమూరు ప్రజలు భిక్ష పెడితే కేసీఆర్ ఎంపీ అయ్యిండు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు. పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను, నీళ్లు నాగరికత తెస్తాయి, నీళ్లు పంటలు తీసుకొస్తాయి, మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి. మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది, పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు 811 టీఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు? మా కష్టాలు ఎందుకు తీరవలేదు? మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా. ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? అంతెందుకు 2009లో ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలె వేసుకొని జోలె పట్టుకొని పాలమూరు జిల్లాకు వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు, మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు. నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని చేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు.
వలసలు ఆగిపోతాయన్నావు, మా కన్నీళ్లు తూడుస్తా అన్నావు, మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు 2009లో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా, మేము ఎంపీగా గెలిపిస్తే, మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినావు. ఆ సంగతి మర్చిపోకు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పంకనాల మాటలు. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా, నీదే ప్రభుత్వం కదా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే, మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా సంగం బండలో ఒక బండ అడ్డం పడితే 10-15 కోట్ల రూపాయలు ఇవ్వక బండ పగలగొట్టక 10,000 ఎకరాలు పల్లెల్లో